అందరికీ నమస్తే. ఇవాళ వచ్చి ఈవెంట్ పెట్టుకోవాలా లేదా అని ఒక గిల్టీ కాన్షియస్ ఉండింది లాస్ట్ వరకు. ఎందుకంటే ఒక మంచి నటుడు మాత్రం కాదు, మంచి మిత్రుడు, మంచి మనిషి మన మధ్యలో ఇవాళ లేదు అని ఒక విషయం ఇంకా ఊహించలేకపోతున్నాం. అంటే పునీత్ రాజ్ కుమార్ ఇస్ నో మోర్ అనేది చదివేటప్పుడు అయినా సరే, వినేటప్పుడైనా సరే ఇంకా ఏదో కళలోనూ అనేట్లుగా అనిపిస్తుంది. నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద లాస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ లాస్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ ఇట్ ఈస్ అ బిగ్ లాస్ టు ద సొసైటీ అండ్ అ బిగ్ లాస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ అ బిగ్ లాస్ టు ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ హిమ్. పునీత్ లాంటి ఒక డౌన్ టు ఎర్త్ మనిషి వచ్చి నేను సినిమా ఇండస్ట్రీలో నేను చూడలేదు. నేను ఆయన ఇంట్లో కలిసినప్పుడు సరే, బయట కలిసినప్పుడు సరే ఒకేలా ఉండే మనిషి. మేకప్ వేసుకున్నా సరే, మేకప్ లేకపోయినా సరే ఒకేలా ఉండే మనిషి పునీత్ రాజ్ కుమార్. వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్స్ ఐవ్ కమ్ అక్రాస్. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఈ కఠినమైన సమయంలో వాళ్ళ కుటుంబంకి చెప్పాల్సిన ఒకే విషయం, దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్. పునీత్ వచ్చి మీరే చూశారు. ఇట్స్ అన్బిలీవబుల్. ఒక మనిషి ఇంత చేయగలుగుతాడా అనేది కష్టం. అంటే గవర్నమెంట్ చేశారని చెప్తే మనం నమ్ముతాం, బట్ ఒక మనిషి 1800 పిల్లలకి చదువు ఫ్రీగా ఇచ్చేది కాకుండా, ఆర్ఫనేజెస్ నడిపేది కాకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపేది కాకుండా, చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళలు డొనేట్ చేసేది. ఇదంతా తలుచుకున్నప్పుడు ఇట్ ఈస్ రియలీ we can't believe it. Still we are not able to, we are still reeling over the fact, we are still not able to digest the fact that Puneeth Rajkumar is no more. I AB చూసినప్పుడు సరే, like what a versatile actor we have lost. I think one of my remakes ఆయన చేసాడు అనుకుంటాను. Puneeth, wherever you are, our hearts are always calling out for you. ఇది నాకు తెలీదు, మనసారా అనిపించిన ఒక విషయం. ఇప్పుడు పునీత్ని చూసినప్పుడు సరే, పునీత్ని తలుచుకున్నప్పుడు సరే, 1800 పిల్లలు చదివిస్తున్నాడు కదా. నీ మిత్రుడిగా నేను నా వీలంత వరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నీ ఫౌండేషన్ కానీ నీకు సంబంధించిన ఫ్యామిలీ కానీ దే విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆ పిల్లలకి, ఆ 1800 పిల్లలకి నేను నెక్స్ట్ ఇయరు నేను నా తరపు నేను హామీస్తున్నాను, నేను చేసిస్తాను, నేను నడిపిస్తాను ఆ 1800 పిల్లలకి. there's nothing more to say. I'm really sorry Puneeth, ఈ సమయంలో ఇలాంటి ఒక ఫంక్షన్ పెట్టేది, బట్ you're still lingering in our mind and hearts. Arya garu, please. అందరికీ నమస్కారం. We really love you, sir. We miss you a lot. It's a great loss for everybody. I mean, it's a great loss personally, for the society, for the film industry. And I never met such a simple, humble superstar in my life. I have no words to say, because today in the afternoon I saw one cartoon where Rajkumar sir and Puneeth sir is in the heaven, and his dad asking him, why so hurry, my son? It really broke me. I was in tears at least for an hour after that. I still couldn't come out of it. So this what has happened has not really sunk in. Still in shock and still not able to come out of it. But I know your blessing is from there and you're in a better place. We miss you, sir. And can I request all of you to stand up for a minute in silence for him? Thank you.
థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ విశాల్ గారు, థ్యాంక్ యూ ఆర్య గారు. ఓకే, ఐ నో, ఇన్ఫ్యాక్ట్ వీ ఆల్ నో, ఒక హెవీ నోట్తో, హెవీ హార్ట్తో మనం ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేశాము. పునీత్ రాజ్ కుమార్ సార్, మీ సినిమాలనే కాదు, మీ జ్ఞాపకాలని, మీ ఇన్స్పిరేషన్ని, మీరు చూపించిన దారిని, మీరు ఇచ్చిన ధైర్యాన్ని అన్నిటినూ మనసును పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ పునీత్ రాజ్ కుమార్ సార్. వి లవ్ యూ ఆల్వేస్.